పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతా ఉంటారు. చేత నడిపింపబడినప్పుడు కన్నవాటిని వినవాటిని ఏం చేయకుండా లేవు, చెప్పకుండా ఉండలేదు. దొరజీవులు ఉన్నప్పుడు మన నోట్లో బాగు చేసుకుంటారు. ఏదో పడ్డారు కారణం వాళ్ళ విధేయకుల్ని, ఆ విధేయత వల్ల వారికి పరిశుద్ధాత్మ నడిపింపు వచ్చింది. ఎవరికి చెప్పకుండా ఉండలేకపోయారు. చాలా మంది ఆగం చెప్పకుండా సిద్ధాత్మ నడిపింపు వస్తారు. ఏమన్నప్పుడు విధేయత లేనప్పుడు ప్రభా నీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు కావాలంటే నువ్వెంత ప్రయాసపడ్డా కానీ ఆ నడిపింపు నీకు రాదు. ఆ నడిపింపు ఎప్పుడు వస్తుందంటే విధేయత ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమన్నప్పుడు పరిశుద్ధాత్ముడు అక్రమంగా నడుపుకోడు, చాలా క్రమంగా ఉంటాడు. కాబట్టి ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వారు పరిశుద్ధాత్మ ఏమవుతారు, నడిపింపు పెడతా ఉంటారు. చాలా మంది విద్యార్థుల మనుషులు అవి ఎందుకు అవి ఎందుకు కూర్చున్నావు, ఆల్రెడీ నీ కరువు ఏంటి ఇలా మాట్లాడుతూ ఉంటారు. చిన్నోళ్ళు పెద్దవాళ్ళు ఏం చేయవాడు, ప్రశ్నించుకోవడం. ఏం చేస్తారంటే సిగ్గుపడతాడు. శిష్యులు క్రైస్తవానికి పిలువపడడానికి రెండవ కారణం ఏంటంటే విధేయత. చెప్పండి, మొదటి కారణం ఏంటి? ధైర్యాన్ని కోల్పోలేదు. మొదటి కారణం ధైర్యాన్ని పోగొట్టుకోలేదు. రెండవది విధేయతను కలిగి ఉన్నారు, దాని ద్వారా పరిశుద్ధాత్మ నడిపించారు. మూడవ కారణం ఏంటంటే శ్రమ అనిపించినప్పుడు వారు ఏం చేయాలంటే సిగ్గుపడలేదు. చేస్తున్నారు, చాలా శ్రమ అనిపిస్తున్నారు. అయితే అప్పుడు ఏం జరిగిందంటే ఆయన ముఖం ఏమైపోయింది, ఆయన వస్త్రాలు